హలో సార్, వస్తున్నాను. ఓకే సార్. ఒక్క నిమిషం ఆగండి. హలో మంజు. సార్, మీకోసం ఎవరో వచ్చారు. మంజు, ఆ కంప్లైంట్ ఏదో నువ్వే వాళ్ళతో మాట్లాడి తీసుకో. అలాగే సార్. సిఐ గారు ఇంకా రాలేదు. విషయం నన్ను కనుక్కోమని చెప్పారు. చెప్పండి. మాకు అన్యాయం జరిగింది. సిఐ గారి దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని తెలుసుకుని వచ్చాం. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? కొందరు మా స్థలాన్ని ఆక్రమించి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. మీ ల్యాండ్ దగ్గర ఇప్పుడెవరున్నారు? కబ్జా చేసిన వాళ్ళ మీరా? అది చెప్పండి. కబ్జా చేసిన వాళ్ళే ఉన్నారు మేడం. మమ్మల్ని మా స్థలంలోకి రావడానికి కూడా వీల్లేదంటున్నారు మేడం. గట్టిగా మేం మాట్లాడితే చంపి శవాలను కనబడనీయకుండా చేస్తామంటున్నారు మేడం. చాలా భయంగా ఉంది మేడం. తిని తినక పోగు చేసుకున్న చిన్న చిన్న మొత్తాలతో పొదుపు చేసుకుని కొనుక్కున్న స్థలం మేడం అది. మా స్థలం ఆక్రమించిన వాళ్ళని దయచేసి బయటికి పంపించండి మేడం. సరే, మీరు కంప్లైంట్ ఇస్తారా? మీకు కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం ఉందా? కంప్లైంట్ ఇస్తాం మేడం. మా ప్రాణం పోయినా పర్లేదు. మాకున్నది ఒక్కతే కూతురు. ఆమెకే ఈ స్థలం ఇచ్చాం మేడం. మా అమ్మాయి సంతోషంగా ఉంటే అది చాలు మేడం. సంధ్య, కంప్లైంట్ రాసుకో. అలాగే మేడం. చెప్పండి. నా పేరు రామారావు మేడం. మాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంది. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే థాంక్స్ మేడం. మేడం. థ్యాంక్స్ మేడం. పద వెళదాం. రే, ఎవరా మీరంతా? కనపడ్డం లేదా? మనుషులు మీ మాదిరిగా ఎందుకుంటారా? మీరు మృగాల్లా ఉన్నారు. రేయ్, ఒక ఆట ఆడిపోతాడేమోరా, గొడవ చేయకు. రేయ్, ఒక ఆట ఆడుదా. రే, నించోరా. ఏంటి నిల్చుంటేగానే ఆడావా? మీతో బాగా ఆడతాను. ఆడే కంటే ముందు మీరిక్కడ ఈ స్థలంలో ఎందుకు ఆడుతున్నారో చెప్పండి. ఇది మా స్థలం. మా స్థలంలో మేము ఆడటం తప్ప? మీ స్థలం అయితే మరి వీళ్ళ స్థలం ఎక్కడికి వెళ్ళిందరా? ఆ విషయం మా మినిస్టర్ని అడిగి తెలుసుకో. రేయ్, మీ మినిస్టర్ దీన్ని కబ్జా చేశాడా? మీ ఇద్దరిని ఇక్కడ కాపలా కుక్కల్లా పెట్టాడా? మీ ప్రాణాలు పోతాయని తెలుసు కూడా మీరు పోలీసుని తీసుకొస్తారా? ఈ దెబ్బతో మీ మినిస్టర్ పని కంప్లీట్ చేస్తాన్రా. నిజం చెప్పకపోతే దీంతో పొడి చేసి కేసు కూడా లేకుండా చేస్తాను. సార్ వదిలేండి సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. జీప్ ఎక్కండ్రా. సార్, వాళ్ళని సెల్లో వేశాను సార్. మంజు, వాళ్ళు నిజం చెప్పాలి. నిజం చెప్తేనే వాళ్ళకి శిక్ష పడకుండా అసలైన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. సార్, మీరు రండి సార్. మంజు, అన్ని నేనే చూసుకోవాలంటే ఎలా? నువ్వు ఒక ఏఎస్ఐవి, నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. నీకొక విషయం చెప్పనా? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి ఎప్పుడూ శిక్ష పడకూడదు. నువ్వు 4 తగిలిస్తావో నాకు తెలీదు. నీ కింది వాళ్లతో లాఠీ పవర్ చూపిస్తావో కూడా నాకు తెలీదు. ఏది ఏమైనా మాత్రం ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయాలి, వాణ్ణి లోపల వేయాలి. వాళ్లతో నిజం చెప్పించు. వెళ్ళు మంజు. అలాగే సార్. సార్, సార్ కొట్టకండి సార్. ఆపండి. సార్ కొట్టకండి సార్. సార్